అదే కదా, దొంగని పట్టుకోవాలంటుంటే ఈ నగల అసలువి కావేమో అని అనుమానం వచ్చింది. అవి అసలు నగలు కాకపోతే నువ్వు బతకనిస్తావా దమయంతి? ప్రాణం తీయను. మీకు అవసరం లేదులే అత్తయ్య, అద్దెలో చూసుకోండి. అసలు నగలు కాబట్టి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చూసుకోవడం అయిపోయిందిలే. చూసుకోవడం అయిపోయిందిలే. అమ్మయ్యా, ఇదిగో నగలు దాచిపెట్టడంలో కళ్యాణి కూడా సహకరించింది కదా అని దీన్ని నెత్తిన పెట్టుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఈ దమయంతి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మారదు. మొత్తానికి పెద్ద గండం గడిచింది. అమ్మని చూడగానే నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఏంటి సంపద, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామానా? నీ గురించి. నా గురించా? మరి మాకింకేం మాటలుంటాయి? పాపం మీ అత్తగారు నిన్నొకసారి నెత్తిన పెట్టుకుని మరోసారి కాలు కిందేసి తొక్కుతూ నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నాకేం అలా అనిపించలేదే. నేను చెప్పాను కదా, పాపం అని తన గురించి ఆలోచించినా నమ్మదు అని. వదిలేమ్మా, పద మన పని చూసుకుందాం. ఏందిరా ఇది? పైనుంచి పడి మనం బతికే ఉన్నామా, లేకపోతే నరకంలో గాని వచ్చి పడ్డామా? బతికే ఉన్నావురా. ఏందిరా, దెబ్బ తగిలినట్టుందిగా? దెబ్బదే ఉందిలే, మందు రాసుకుంటే తగ్గిపోద్ది. ప్రాణాలతో ఉన్నాం కదా, అజ్జాలు. ఒరే, మన బంగారం సంచేదిరా.
వామ్మో వామ్మో, ఆ బంగారంతో హాయిగా బతకొచ్చని అంత ఎత్తు నుంచి కిందకు దూకితే ఆ బంగారమే కనిపించుకుంటా పోయిందే. రే సిద్ధు, అటు చూడరా బంగారం. ఆడుందిరా సిద్ధు. అమ్మయ్యా, ఉన్నావా అమ్మా? పోన్లే, పై ప్రాణం పైన పోయినట్టయినది నాకు. అమ్మయ్యా, రారా ఇటీ. అవును రా సిద్ధు, ఆ అమ్మి వస్తుందంటివే, ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది? ఫోన్ చేస్తే వస్తుందమ్మా. ఫోన్ చేసి మాట్లాడకుండా కట్ చేసినవేంద్రా? సంపద అందరిలో ఉంటే ఎవరిదా ఈ నెంబర్ అని పక్కకు వస్తుందమ్మా, అందుకు. ఎవరిది నంబర్? మిస్డ్ కాల్ వచ్చింది. సిద్ధు ఫోన్ చేశాడా? హలో శామ్, నువ్వా? నీకోసం రాత్రి నుంచి పిచ్చిదానిలాగా నంబర్కి ట్రై చేస్తూనే ఉన్నాను తెలుసా? ఆ నెంబర్ నుంచి మాట్లాడే శౌర్యకి దొరికిపోయాను శామ్. అందుకే ఆ సిమ్ తీసి పారేశాను. సరే, ఆ శౌర్య కళ్యాణీల నుంచి తప్పించుకుని బంగారంతో సేఫ్గా అడవిలో ఉన్నాం. ఇక్కడ నుంచి అడ్డదారిలో నడుస్తూ వెళ్తే యాదాద్రి దగ్గర రామగిరి పక్కన తేలుతాం. నువ్వు త్వరగా అక్కడికి వస్తే ట్రైన్ ఎక్కి ముగ్గురం దూరంగా వెళ్తే ఈ బంగారంతో హ్యాపీగా బ్రతికేచ్చేసాం. ఆ బంగారంతో బ్రతకాలి అనుకుంటే ఉరితాడుతో ఉరేసుకున్నట్టే. అదేంటి శామ్? మరదే, ఆ కళ్యాణి శౌర్య మనం ఇలాంటి ప్లాన్ ఏదో చేస్తామని ఆ కళ్యాణం అయిపోగానే అసలు నగలు తీసేసి అక్కడ నకిలీ నగలు పెట్టారంట. ఈ బంగారం తీసుకురావడానికి మీరందరూ పోయింది అని బాధపడుతున్న ఆ బంగారం. అసలు బంగారం పోతేనే కదా తాతయ్య దొరకడానికి. అందుకే రాత్రికి రాత్రి ఎవరికి తెలియకుండా ఆ బంగారాన్ని మహాలక్ష్మి దగ్గర పెట్టి నకిలీ నగల్ని దేవుడికి అలంకరించాం. ఈ నగలన్నీ నకిలీ నగలా?
అవును, ఆ నగలన్నీ నకిలీ నగలే. వామ్మో వామ్మో, ఇదేం అన్యాయమో! మూట బంగారం దొరికిందని మురిసిపోతా ఉంటే నువ్వేందమ్మే నకిలీ అంటాండావు? నకిలీవి కాబట్టే నకిలీవి అని చెప్తున్నాను. మరి శౌర్య కళ్యాణిలో నన్ను పట్టుకోవడానికి వచ్చారు శామ్. కాస్తలో తప్పించుకున్నాను. శౌర్య నిన్ను అరెస్ట్ చేసి మళ్ళీ జాబ్ సంపాదించుకోవాలని చూస్తున్నాడు. వాళ్ళొచ్చింది నగల కోసం కాదు, నీకోసం. అసలు నగలన్నీ ఆ మహా దగ్గర దాచిపెట్టి రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. ఆ మహానే వచ్చి ఆ విషయం చెప్పాక గాని నాకు విషయం అర్థం కాలేదు. నా మైండ్ ఏం పనిచేయట్లేదు శామ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి సంపద, ఉదయాన్నే ఎవరితో మాట్లాడుతున్నావు? తాతయ్య, మా తాతయ్యకి కాల్ చేశాను. తాతయ్య ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో తెలుసుకుందామని. అవునా? అవునమ్మా. లేదంటే ఫోన్ చేయడానికి నాకు ఇంకెవరున్నారు? నీ టెన్షన్ నిన్ను నిలబడినీదని మాకు తెలుసు సంపద. మాకు కావాల్సింది అదే. దమయంతి, పోయిన నగలు దొరికాయన్న ఆనందంలో ఆ నగలు వదలదు కదా అత్తయ్య. అలా అని ఇంట్లోనే ఉంచుకుంటుందా ఏమిటి? దమయంతి, దమయంతి! ఏంటమ్మా? నగలన్నీ శౌర్య లాకర్లో పెడుతున్నాడు. నీ దగ్గరున్న బంగారం కూడా ఇవ్వు. కాసేపన్నా ఒంటి మీద ఉండనివ్వమ్మా. అయినా బ్యాంకు తీసేది 10 గంటలకు కదా. సంపద, మళ్ళీ నగలు లాకర్లోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాకర్లోకి వెళ్ళాయా మనం ఇక బంగారం మీద ఆశలు వదులుకోవడమే. మావి గారు చెప్పినట్టు అత్తయ్యకి బంగారం అంటే పిచ్చి. కాసేపు పెట్టుకొనివ్వండి. అంతగా అయితే మధ్యాహ్నం తీసుకెళ్లి లాకర్లో పెడదాం. ఏం ఆఫీసర్? అలాగే కళ్యాణి, మధ్యాహ్నం బ్యాంక్ క్లోజ్ చేసే లోపు పెడదాం. మీరేమో నగలు లాకర్లో పెట్టడం గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆ నగల గురించి అత్తయ్య ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. అవునవును, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకే అత్తయ్య గారి నగలు దొరికితే వైభవలక్ష్మి అమ్మవారికి వాటిని అలంకరించి పూజ చేస్తానని మొక్కుకున్నాను. ఆ తల్లికి పూజ చేస్తే మళ్ళీ ఇలా జరగదు. ఏంటి? నా నగల గురించి నువ్వు మొక్కుకున్నావా? నువ్వెవరే మొక్కుకోవడానికి? అదేంటో దినా, నీ బంగారం పోయిందన్న బాధలో నీ కోడలు కాబట్టి మొక్కుకుని ఉంటుంది. అందులో తప్పే ఉంది. నా కోడలు అని నేననలేదు, కోర్టులో అనిపించి వచ్చింది.
వచ్చింది వచ్చినట్టుండాలి కాని నా నగల గురించి వాళ్ళ నగల గురించి ఇది మొక్కుకోవడమేంటి? నేనే కాదు, నగలు దొరికితే 108 టెంకాయలు కొడతానని మీరు మొక్కుకున్నారు కదా. నీతో 108 ప్రదక్షిణాలు కూడా చేయిస్తానని మొక్కుకున్నాను. అది మర్చిపోయినట్లున్నావు. అయినా నగలు పోతే అలా అని మొక్కుకున్నాను కాని ముందు జాగ్రత్తగా వాటిని దాచిపెట్టాడు నా కొడుకు. కాబట్టి నగలు పోయినట్టుగా కాదుగా. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి సంపద? సిద్ధు నకిలీ నగలు ఎత్తుకెళ్ళాడు కాబట్టి మళ్ళీ అలా జరగకుండా పూజ చేద్దామంటావు, అంతేగా? అయినా నేను అమ్మవారికి పూజ చేశాను, కుంకుమార్చన కూడా చేశాను కదా. మీరు చేస్తే అత్తయ్య చేసినట్లు కాదు కదా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మంచో చెడో జరిగిపోయింది. సీతారాముల కళ్యాణంలో ఒరిజినల్ నగలు వేసినా తర్వాత నకిలీ నగలు వేశారు కాబట్టి ఆ దోషం వల్లే ఇలా ఇల్లంతా బాధపడేలా జరుగుతుంది. అందుకే ఆ దోషం పోవడానికి లక్ష్మీ స్వరూపానికి పూజ చేద్దామని నా ఉద్దేశం. అవును శౌర్య, సంపద చెప్పింది కూడా నిజమే కదా. నాకు అదే అనిపిస్తోంది. మన వల్ల జరిగిన తప్పుకి క్షమించమని లక్ష్మీదేవికి పూజ చేద్దాం. అది చెప్పడం మీరు చేద్దాం అనటం బాగానే ఉంది. వద్దనడానికి కారణాలు కనిపించడం లేదు కదమ్మా. సంపద మన గురించి, మన నగల గురించి ఆలోచించి పూజ చేద్దాం అంటుంది. కాదని ఎలా అంటాం? సరే, దేవుడి విషయం కాబట్టి కాదంటాం ఎందుకు? అలాగే కానివ్వండి. ఏమండి, మన పూజారి గారికి కబురు పెట్టండి. ఈసారి వాళ్ళు వీళ్ళు కాదమ్మమ్మా. అమ్మవారికి పూజలు జరిపించే ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన పూజ చేస్తే అంబ పలుకుతుంది. అంబ పలకడమేంట్రా? అదే, అమ్మవారు పలుకుతుంది. ఆయన అడిగి ఎలా చేయమంటే అలా చేద్దాం. నా మాట కాదనకుండా ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ శౌర్య. ఛాన్స్ దొరికిందిగా. నగల్ని సాయంకాలం దాకా అలంకరించుకొని సాయంత్రం పాలలో కడిగి పూజకివ్వు. అలాగే. అందరికీ నమస్కారం. ఏంటి గుడిలో దీపంలా ఎప్పుడూ వెలుగుతున్న మీ ముఖాలు అలా వాడిపోయి ఉన్నదే, ఏమైందమ్మా? ఏమి లేదులే బాబు, మా ఇంట్లో నగలు పోయినట్టే పోయి ఇట్టే దొరికాయి, అందుకని. దొరికింది కదా, అమ్మయ్యా. అయినా దేవాలయం లాంటి మీ ఇంట్లో దొంగతనం చేసిన ఆ అప్రాచుడు ఎవరమ్మా? దాని గురించి మా సంపదక్క చాలా బాధపడి సాయంత్రం పూజ చేస్తోంది.
ఇంటికి దీపం ఇల్లాలు, మా ఇంటి మహాలక్ష్మి, ఇలాంటి పేర్లన్నీ నీలాంటి వాళ్ళని చూసే పెట్టుంటారమ్మా. అత్తింటి బాధలు చూసి మీ ఇంట్లో పూజ చేస్తానన్నావు చూశావు, అక్కడ టచ్ చేసావమ్మా నన్ను. ఇదిగో అబ్బాయి, ఇలా వచ్చినప్పుడల్లా నట్టింట్లో ఏడవకు, ఇంటికి మంచిది కాదు. ఏడిపిస్తున్నారమ్మా. మీ ప్రేమ అభిమానాలతో నా గుండెని నీళ్ళల్లో పిండిన కండువలాగా పిండుతున్నారు తల్లి. నేనేం చేయను?